హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనేది జనరల్గా ఎక్కడ కూడా కవర్ కాలేదండి. ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి మెడికల్ సంబంధించినటువంటి హాస్పిటల్ ఉందో ఎయిమ్స్, ఇది ఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా దీనికి అనుబంధంగా ఇప్పుడు హైదరాబాద్లో కూడా బీబీ నగర్లో ఎయిమ్స్ అనేది ఉంది. ఇట్లా భారతదేశ వ్యాప్తంగా ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో కూడా మీరు బీఎస్సీ నర్సింగ్ అనేది కానీ చేస్తున్నట్లయితే, మామూలుగానే బీఎస్సీ నర్సింగ్కి చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి. అట్లాంటిది మీరు భారతదేశానికి తలమానికమైనటువంటి ఎయిమ్స్లో కానీ చేసినట్లయితే ఈ అవకాశాల యొక్క పరిధి అనేది చాలా ఉధృతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జాము నీట్కి సంబంధం లేదండి, ఇది సపరేట్ ఎగ్జామ్. సో ఎయిమ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రాసేటువంటి పిల్లలు చాలా తక్కువ ఉంటారు. ఒకసారి ఎగ్జామ్ డీటెయిల్స్ చూడండి. తప్పనిసరిగా మీరు ఆన్ టైంలో ఎవరైతే మా కెరియర్ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము అప్లై చేస్తాం, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నర్సింగ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి. ఒకసారి ఎవరైనా ఇంటి దగ్గర నుంచి అప్లై చేసుకున్న కూడా ఒకసారి ఈ ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ 2026 ఇది మీ కళల కెరియర్కి మొదటి అడగండి కాంప్రహెన్సివ్ అడ్మిషన్ గైడ్ 2026. సో ఇది కేవలం పరీక్ష మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ఇన్స్టిట్యూట్లో చేరేటువంటి సువర్ణ అవకాశం. సో ఎయిమ్స్ న్యూ ఢిల్లీ అండ్ అదర్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. సో ఎవరు అర్హులు అంటే 17+ ఇయర్స్ ఉండాలి. డిసెంబర్ 31, 2026 నాటికి ఎవరికైతే ఈ ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారనమాట. సో 10+2 ఇంటర్మీడియట్ అనేది సైన్స్ గ్రూప్లో తప్పనిసరిగా ఉండాలి, బయాలజీ ఉండాలన్నమాట. సో దీంట్లో 2 రకాలైనటువంటి కోర్సులు ఉంటాయండి. బీఎస్సీ హానర్స్ నర్సింగ్, ఇందులో ఓన్లీ ఫీమేల్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. అదేవిధంగా బీఎస్సీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఏదైతే ఉందో దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది. సబ్జెక్ట్స్ ఏమేమి ఉండాలంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ అండి. సో ఈ 4 సబ్జెక్టులు ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు రాసేదానికి ఎలిజిబిలిటీ. ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉంటుందంటే జనరల్ మరియు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కలిపి కూడా 55% రిజర్వేషన్ ఉంటుంది. మరియు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 50% రిజర్వేషన్ అనేది ఇందులో కల్పించబడింది. సో ముఖ్యమైనటువంటి తేదీలు కానీ మనం తీసుకున్నప్పుడు ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి అధికారిక నోటిఫికేషన్ వస్తుంది. సో బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది మార్చి నెలలో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తయిపోతుంది. సో పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఎవరైతే చేరాలనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 30వ తారీఖు ఉంటుంది. బీఎస్సీ హానర్స్ ఏదైతే 4 ఇయర్స్ డిగ్రీ చదువుతారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి జూన్ 27వ తారీఖు మరియు 28వ తారీఖు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ఎక్కడ డేట్స్ మిస్ అవ్వకుండా మీ క్యాలెండర్లో దీన్ని మార్క్ చేసి పెట్టుకోండి. సో మేము కూడా నోటిఫికేషన్ రాగానే మరో వీడియో కూడా నేను చేస్తాను. ఒకవేళ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండడం కోసం దీన్ని నోట్ చేసుకోండి. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకునే వాళ్ళకి ఇంతకన్నా బెస్ట్ అవకాశం భారతదేశంలో ఇంకోటి లేదు. ఎందుకంటే ఎయిమ్స్ ఈజ్ ద నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. మెడికల్ కాలేజెస్లో ఇదే ది బెస్ట్ డాక్టర్స్ భారతదేశంలో అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ అండర్లో మీరు కానీ ట్రైనింగ్ అయినట్లయితే మీకు అవకాశాలు అనేవి ఫ్యూచర్లో ఎక్కువ ఉంటాయి. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియని పార్ సిస్టమ్ అంటారండి, PAAR పార్ సిస్టమ్ అంటారు దీన్ని. రిజిస్ట్రేషన్ ప్రక్రియ బేసిక్ రిజిస్ట్రేషన్ కోసము ఫోటో మరియు సంతకాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ సర్టిఫికేట్స్తో పాటు. కాబట్టి ఈ ఫోటో సైజెస్ విషయంలో ఒకసారి మీరు ఏదైతే స్పెసిఫికేషన్ ఉందో జాగ్రత్తగా చూసుకొని మీరు చేయాల్సినట్టు ఉంటుంది. సో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు ఒక కోడ్ జనరేట్ అవుతుందండి. సో ఆ కోడ్ని దగ్గర పెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫీజు మరియు సెంటర్ సెలక్షన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఫీజు పే చేయడంతో పాటు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనేటువంటి సెంటర్ సెలక్షన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకూడదు అనుకుంటే ఫోటో స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉంటాయి దీని యొక్క ఫోటో స్పెసిఫికేషన్స్ మీద వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఇస్తారనమాట. మెజర్మెంట్ ఈ రకంగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా ఆ మెజర్మెంట్ ప్రకారమే మీరు ఆ ఫోటోని అప్లోడ్ చేయాలి. అట్లా చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే CBT మోడ్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మోడ్ ఆన్లైన్లో ఉంటుంది. మొత్తం డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల సేపు అండి. ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ 2 గంటలు. టోటల్ మార్క్స్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. -1/3 తప్పు సమాధానానికి ఇన్ని మార్క్స్ అనేవి కట్ అయిపోతాయి. సో మార్కులు ఎలా విభజించబడి ఉంటుందంటే ఫిజిక్స్లో ఒక 30 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, కెమిస్ట్రీలో ఒక 30 మార్కులకి, బయాలజీలో ఒక 30 మార్కులకి, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్లో 10 మార్కులకి. సో అందరూ కూడా ఈ 3 సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ జనరల్ నాలెడ్జ్ వదిలేయడం వల్ల ఇదే మనకి ర్యాంకింగ్గా ఉపయోగపడుతుంది. సో విజయం మీదే. జనరల్ నాలెడ్జ్ మీద కంపల్సరీగా దృష్టి పెట్టాలి. డోంట్ ఇగ్నోర్ దట్ 10 మార్క్స్ జనరల్ నాలెడ్జ్. సో చాలామంది విద్యార్థులు PCB మీద ఫోకస్ పెడతారు, కానీ ఈ 10 మార్కులే మీ ర్యాంకును అనేవి డిసైడ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో మనం ఏమేమి చర్చించుకున్నాం అనేది ఓవరాల్గా ఒకసారి సమ్మరీ చూస్తే, సో ఏదైతే బీఎస్సీ హానర్స్ ఉందో దానికి మాత్రం ఓన్లీ గర్ల్స్ ఆఫ్ 17 ఇయర్స్ ఎలిజిబుల్. సో ఎగ్జామ్ వచ్చేసి మీకు మే 30వ తారీఖు ఉంటుంది. అదేవిధంగా బీఎస్సీ హానర్స్కి సంబంధించి జూన్లో 28, 29 తారీఖులో ఉంటుంది. ప్రాసెస్ వచ్చేసి దీని యొక్క ప్రాసెస్ పేరు PAAR అంటారు. సో ఇది బేసిక్ రిజిస్ట్రేషన్, దాని తర్వాత కోడ్ జనరేషన్, దాని తర్వాత ఫైనల్గా ఫీజ్ అండ్ సెంటర్ సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. స్ట్రాటజీ వచ్చేసి ఫోకస్ ఆన్ PCB ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ
ప్లస్ జనరల్ నాలెడ్జ్. సో ఇదండి ఎయిమ్స్కి సంబంధించినటువంటి బీఎస్సీ హానర్స్కి సంబంధించినటువంటి సమాచారం. సో నర్సింగ్ అనేది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఏ పరిస్థితులు ఎట్టున్నప్పుడు కూడా కంపల్సరీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిది. ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రాపర్గా ఇంగ్లీష్ వస్తుందో లేదా వేరే ఇతర ఫారెన్ లాంగ్వేజ్ అయినటువంటి జపనీస్ కానీ జర్మన్ కానీ లాంగ్వేజ్ కానీ నేర్చుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 2 నుంచి 3 లక్షల రూపాయలు వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఉందండి. మన భారతీయ నర్సులకి ప్రపంచంలో 2 దేశాలు నర్సులు ప్రొడ్యూస్ చేయడంలో ముందు స్థానంలో ఉన్నట్లయితే ఉన్న 194 దేశాల్లో అందులో భారతదేశం మొదటి స్థానంలో ఉంటే రెండో ప్లేస్లో ఫిలిప్పీన్స్ దేశం ఉందన్నమాట. ఈ 2 దేశాల నుంచి నర్సులు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రెస్పెక్ట్ ఉంది. ఈరోజు యూకేలో కానీ లేకపోతే జర్మనీలో కానీ ఉన్నటువంటి ఈవెన్ యూఎస్ఏ కూడా మెజారిటీ ఆఫ్ ది నర్సింగ్ ప్రొఫెషనల్స్ అంతా కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ప్రత్యేకంగా కేరళ నుంచి ఈ యొక్క నర్సింగ్ పిల్లల యొక్క హవా ఏదైతే ఉంటుందో ఎక్కడ పోయినా మీకు కేరళ నర్సులు ఎలా కనిపిస్తూ ఉంటారు. భారతదేశంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నర్సింగ్ అనే దాని మీద క్రేజ్ పెరిగింది, కాలేజెస్ పెరిగినాయి, పిల్లలు కూడా ఎక్కువ జాయిన్ అవుతున్నారు. కాబట్టి నేషనల్ లెవెల్ పూల్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇంగ్లీష్ హిందీ అనేది అడిషనల్ అడ్వాంటేజ్గా వస్తుంది. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత యావరేజ్ శాలరీ వచ్చేసి 18 నుంచి 22,000గా మనకి ఉందన్నమాట. ఏది మన హైదరాబాద్ పరంగా తీసుకుంటే. వేరే అది ఢిల్లీలో తీసుకున్నట్లయితే మీకు బేసిక్ శాలరీ 35,000 నుంచి 42,000 వరకు ఉంది. డిఫరెన్స్ ఏంటంటే కేవలం లొకేషన్ తేడా. కాబట్టి మీకు ఎలాగో నర్సింగ్ చేసేటప్పుడు విత్ ఇన్ ద హాస్పిటల్ మీకు అకామిడేషన్ ఉంటుంది, అక్కడే మీకు ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి డబ్బులు వచ్చినట్టు కొద్దిగా మిగిలించుకోవచ్చు. లేదా మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటుంది కాబట్టి మీరు ఇతర దేశాల్లో కూడా ఈజీగా అప్లై చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్స్ లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఎక్కడ మిస్ కాకుండా మీరు ఉండాలనుకుంటే ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సబ్స్క్రైబ్ చేయడం, అదేవిధంగా బెల్ బటన్ నొక్కడం తప్పనిసరిగా మర్చిపోవద్దు. ఇంత ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు గాను మీరు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.